సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముచ్చుమరిలో మిస్ అయిన పాప వారం కిందట ఇదే ఇంట్లోనే నవ్వుతూ అందరితో బాగా కలిసిమెలిసి ఉన్న ఇంట్లో ఇప్పుడు కూడా ఆ పాప లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే ప్రాంతంలోనే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంకా 7 రోజులు అయినా కానీ పాప దొరకడంతో వాళ్ళు చాలా దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖాన్ని ఎవరు కూడా తీర్చలేరు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, వారమైంది ఇదే ప్రాంతం ఇదే ఇంట్లోనే బాగా పాప తిరుగుతూ ఆనందంతో తిరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఆ పాప లేదు, మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అన్న. ఈరోజు శనివారం రోజు బాగా ఆడుకున్న పాప, ఆదివారం రోజు బాగా ఆడుకున్న పాప ఈరోజు లేకపోవడం చాలా బాధ అవుతుందన్న. మాకైతే పాప లేకపోవడంతో చాలా బాధ అవుతుందన్న. పిల్లలు ముగ్గురు ఇద్దరైనారని బాధ అనిపిస్తుందన్న మాకైతే. మా పాప మాకు దొరికితే చాలన్న, అదే చాలు, మాకు ఏమొద్దు, మా పాప మాకు వస్తే చాలన్న. ఆదివారమే ఈ ఆదివారం రోజే పాప తప్పిపోయింది. మళ్ళీ ఇంకా ఆదివారం వచ్చింది, ఇంకా దొరకలేదు. ఇంకా అసలుకి ఈ దుఃఖం ఎవరు కూడా పట్టలేని దుఃఖం. కానీ ఇది మేము కూడా చెప్పరాని పరిస్థితి. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు పోలీసులకు కానీ ఎవరికైనా కానీ? పోలీసులకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు గారికి కానీ అంత నేను చెప్తున్నా, మాకు న్యాయం చేయాలి. మా పాప మాకు దొరికితే చాలు సార్. ప్రాణాలతో కానీ, ప్రాణాలు పోయినా కానీ తెచ్చిస్తే బాడన్నా తెచ్చిస్తే మేము ఏదో చేసుకున్నాం సార్. మా పాప మాకు కావాలి సార్. ఆఖరి చూపు ఆదివారం చేసిన సార్. ఈరోజు ఆదివారం, ఇంతవరకు అయితే మాకు మా పాపను తెచ్చియలేదు సార్. ఇదే ఆదివారం రోజు పాప ఎన్ని గంటలకి మీరు కనిపించకపోయింది పాప? సార్ ఉదయం అన్నం తిన్నాం సార్. 9:30 లోపల అన్నం తిన్నాం. 10 గంటల నుంచి బయటకు పోయింది సార్ పాప అయితే. ఈ సగలని ఆడుకుంటుంది, ఎప్పుడు ఆడుకునే కానీ తిన్నాము. 10 దాటినాక బయటకు పోయింది పాప అయితే. పాపం అట్లనే ఆడుకొని ఇక పోయింది. వస్తుంది కదా, ఆడుంటుంది ఈడుంటుంది అనుకున్నాం సార్. పాప నంపించినాం, అంతా ఎత్తుకులాడినాం, అంతా అయిపోయింది సార్. ఇంకా ఎత్తుకులాడడం ఇంకా శాతం నేను కడిగి ఎత్తుకులాడినాం సార్ అదే రోజు ఆదివారం రోజు. అంటే మీరు ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు మీకు పాప ఆచూకీ గురించి? పాప ఆచూకీ అయితే మాకైతే దొరకలేదమ్మా, ఇంకా చూస్తున్నాం అని చెప్తున్నారు. మీకు దొరికిస్తామమ్మా మీ పాపను, మీకు మేము చేస్తున్నాం కదమ్మా, మీ కొరగా నిద్రాహారాలు మానేసి మేము తిరుగుతున్నామమ్మా పిల్లల పిల్లల్ని వదిలేసి. మీ పాప ఎట్లన్నా మా అగ్గుకు అట్లనే అమ్మా మీ పాప చూస్తామమ్మా అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ బాధకు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ తండ్రి ఉన్నారు, పాప తండ్రి, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఇదేంట్లో పాప ఆడుకుంటూ తిరుగుతున్న పాప వారమైంది కనపడకపోవడం మీ బాధ ఎలాంటిది? అంటే ఇప్పుడు ఆ పాప ఆచూకీ దొరకలేదు, మీరు ఎలా ఏం డిమాండ్ చేస్తున్నారు? బాధ అనిపిస్తుంది సార్. పాప బతికుందే చనిపోయిందే, ఇంతవరకు అడ్రస్ లేదు సార్. వైరెడ్డి శబరమ్మ మాత్రం మాకు అండగా ఉండి బాగానే చర్యలు తీసుకొని బాగా అందరినీ అలర్ట్ చేసి బాగానే చేసింది. ఇంకా ఇంతవరకు ఇంకా దొరకలే సార్. ఆదివారం మిస్ అయింది, మళ్ళీ ఆదివారం కూడా వచ్చింది. ఈరోజు ఆదివారం మళ్ళీ 8 రోజులు అవుతుంది. బతికుందా చనిపోయిందా అనేది ఇంకా ఇప్పటికీ తేలలే. అర్థం అవుతారు, అయోమయంగా ఉంది సార్. నిద్రపోదామంటే నిద్ర రావడం లేదు, అన్నం తిందామంటే తినబుద్ధి అవుతలేదు సార్. అనుక్షణం పాపనే గుర్తొస్తుంది సార్ మాకు. అడుగుతూ ఉండేది కళ్ళ ముందర బాగుండేది సార్. ఇంతవరకు అడ్రస్ లేదు సార్. ఉందే చనిపోయిందే అనేది కూడా తెలియలేదు సార్. ఇంకా మాకు అంటే పోలీసులు కూడా విచారిస్తున్నారు, మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే పోలీసులు మొత్తం ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు కృష్ణానది తీరం తిరిగారు, మళ్ళీ బావులు అంటున్నారు, శ్మశానాలు అంటున్నారు, ఇప్పుడు కొత్తపల్లి దగ్గర అంటున్నారు. మీరేమనుకున్నారు? అదే వాళ్ళు హత్య చేసిన వాళ్ళు అక్కడ దానిలో కినాల్లో దానిలో వేసినాం, రిజర్వాయర్లో దానిలో లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో వేసినామని అంటే దానిలో పాపం పోలీసు సహకారం కూడా బాగానే చేసింది. బాగానే పట్టుకొని బాగా సీసీ కెమెరాలు అయితేనేమి దానిలో నీళ్ళలో కొన్ని చూపించేటివి, దానిలో కెమెరాలే బాగానే ప్రయత్నం పోలీసు సిబ్బంది బాగానే పట్టుకొని బాగానే చేస్తుంది సార్. చేస్తుంది ఆడ దానిలోనే 3 చోట్ల చూపించినారు. 3 చోట్ల వెతికితే కూడా జాడలేదు దానిలో. మళ్ళీ బాయిలున్న ఆడ ఈడ అని చెప్పి ఆ బాయిల్లో చూపించినారంట, ఆడ వచ్చి చూసే లేదు. శ్మశానంలో చూపించినారంట, ఆడ లేదంట. అంటే వాళ్ళు బుద్ధి పుట్టిన కాడ ఆడ ఉంది చూపిస్తా అని చెప్పి పోతున్నారంట. లేదు ఆడ ఎత్తుకులాడితే ఆడ లేదా కనపడడం లేదంట సార్. ఇప్పుడు ఈ ముగ్గురు మైనర్ బాలులే కాక 4వ వ్యక్తి ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారంటున్నారు. అంటే మీకేమన్నా సమాచారం తెలుసా?
అదే తండ్రి హస్తం కూడా ఉందంటే తండ్రిని కూడా ఇచ్చి చేస్తున్నారంట. ఇంకా ఆయన అక్కడ ఇక్కడ కొత్తపల్లి సైడ్ అది ఇది అని నిన్న మొన్న తిప్పినారంట సార్. ఏం తండ్రి అంటే ఎట్లా వచ్చింది బయటికి అది? పెద్దల సహకారం కూడా ఉంటుందని మా ఆలోచన. తండ్రి సవాల్ చేసినాడంట సార్ ఆడ మందిలా, ఆడ ఎత్తుకులాడుతుంటే మందిలనే అని పోయినాడు అని మాకు. ఏమని అన్నాడు? మీకేం సమాచారం తెలిసింది? మాకేం సార్ అదే ఏం తెలియలే సార్, ఇంతవరకు సమాచారం ఏం తెలియలే మాకైతే. ప్రస్తుతం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా పాప దొరుకుతుంది అంటున్నారు, లేదంటే ఆచూకీ దొరకలేదు అంటున్నారు, అంటే మేము ఇంకా వెతుకుతున్నామని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము, తిరుగుతున్నాం, చేస్తున్నాం, ఇంత శ్రమిస్తున్నాం అని చెప్తున్నారు. ఇంకా దొరుకుతుంది దొరకలేదు అనే మాట వాళ్ళు ఏం చెప్పడం లేదు. కాకపోతే కష్టం అయితే బాగా కష్టపడుతున్నారు మా కోసం. మీ పిల్ల అయితేనే మా పిల్ల అయితేనే అని డిఐజీ సారు బాగా చెప్పడం జరిగింది ఈరోజు. చెప్పడమ్మా, మీరు వారమైంది పాపంగా లేదు, ఆచూకీ కూడా లేదు, ఇంతవరకు మీరు అన్నీ చూస్తారు అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక్కటన్నా ప్రభుత్వం న్యాయం జరగాలన్న, మాకు న్యాయం జరగాల. పవన్ కళ్యాణ్ గారు, అనిత మేడం గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలా, మా పాప దొరకాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళనైతే నిందితుల మీద అంటే మీరు ఎలాంటి శిక్ష, అంటే నిందితులు ఒకవేళ వాళ్ళు చేశారు సంఘటన అని తెలిస్తే మీరు ఎలాంటి శిక్ష కోరుకుంటున్నారు? సార్ మా పాపని ఎట్లా చేసినారో వాళ్ళను అట్లా చేయాలి సార్. ఏదో చిత్రహింసలు పెట్టింటారు కదా సార్, వాళ్ళను అట్లనే చేసి చంపాలా సార్ వాళ్ళనైతే. అదైతే నేను కోరుకుంటాను సార్. వాళ్ళని చంపాలా సార్, చంపాలా. వాళ్ళని చంపితేనే రేపొద్దున వాళ్ళని చంపినారు కదా, వేరే వాళ్ళకు చేయరు సార్ వాళ్ళు. ఇంకో వాళ్ళు ఈ మా పాపకు జరిగిన గతి వేరే పిల్లలకు పట్టదు సార్. అది సార్ నేనైతే నాకు న్యాయం చేయాలా, అట్లా జరగకూడదు. మా పాపకి జరిగిన అన్యాయం మరో పాపకి జరగకూడదు అని చెప్పేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అలాగే ముగ్గురు నిందితులు కాక మరో వ్యక్తి కూడా దీంట్లో సూత్రధార అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.